నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో గ్యాస్ సరఫరాపై వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ నుంచి గ్యాస్ బుకింగ్ అవడం లేదని, ఏజెన్సీ నుంచి సరైన సమాధానం రావడం లేదని చెప్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వినియోగదారులు ఉదయం నుంచే ఏజెన్సీ వద్ద వేచి ఉన్న కార్యాలయం తలుపులు మూసే ఉండడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బ్లాక్ మార్కెట్లో మాత్రం సిలిండర్లు లభిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. మాకు పల్లెటూరు కాబట్టి వాళ్ళే మేమే బుక్ చేస్తామని చెప్పారు. చమురు నిల్వల్ని దోపిడీ చేసేదానికి ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను అపహరించుకుపోయారు. అదేవిధంగా ఇప్పుడు ఇరాన్ మీద బాంబులేసి ఆ దేశ అధ్యక్షుడిని ఖమేనీని మట్టుబెట్టారు. ఈరోజు ఆ కారణంగా ఇరాన్ కూడా యుద్ధంలోకి వచ్చి అమెరికా, ఇజ్రాయేలు అదేవిధంగా ఇరాను యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధ కారణంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో అయితే, దేశంలో అయితే, ప్రపంచంలో అయితే గ్యాస్ కొరత అయితే ఆయిల్ కొరతలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆయిల్ కొరతల వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ పాలిస్తున్నటువంటి ప్రభుత్వం మేము ఆడవాళ్ళని ఉద్ధరిస్తామని చెప్తున్నారు. ఆడవాళ్ళని పారిశ్రామికవేత్తలను చేస్తామని చెప్పారు. కానీ గ్యాసు ఇవ్వడం లే. ఇప్పుడు గ్యాసు ఇచ్చి వాళ్ళ కొరత నివారించడం లే. ఇది ఇప్పుడు ఈ గ్యాసుని అనేక రకాలుగా బ్లాకులో అమ్ముకుంటా ఉన్నారు.